అందరికీ నమస్కారం. నేను మీ మనోజ్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్గా మాట్లాడుతున్నాను. అందరికీ తెలుసు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి నాకు కూడా సిగ్గైతుంది, కొంచెం బాధగా ఉంది. రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలను చూసి, ఎందుకంటే ఇది పర్సనల్గా విమర్శలు చేసుడు రాజకీయంలో పద్ధతి కాదు. ఈ ఆనవాయితీని, చండాలమైన ఆనవాయితీని అంటే విమర్శించుడు, రాజకీయంగా విమర్శించే లేని పక్షాన ఈ పర్సనల్ విమర్శలకు తావిస్తున్నారు. బాధగా ఉంది, సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి రాజయ్య గారు కడియం శ్రీహరి గారిని విమర్శిస్తున్నారు. దానికి ఒక అర్థము, ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోయిందంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మోసం చేసినట్టే. అదేవిధంగా స్టేషన్ కనుక ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించుకున్నారు. అంటే ఎందుకు, ఏ గుర్తు మీద గెలిచిండ్రు? కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీది ఉన్నారని చెప్పి కడియం శ్రీహరి గారిని గెలిపించడం జరిగింది. సరే, తీరా గెలిపించిన తర్వాత ఏం చేసిండ్రు అయ్యా? ఎందుకోసం పార్టీ మారిండ్రు? అది ప్రతి ఒక్క చిన్నపిల్లగాని అడిగినా చెప్తాడు, ఒక రైతుని అడిగినా చెప్తాడు, గ్రామాలలో ఎవరిని అడిగినా వారు పార్టీ ఎందుకు మారిండ్రు అన్న దాని గురించి చెప్తారు. అది ప్రెస్ మిత్రులకు మీకు కూడా తెలుసు. బిడ్డ భవిష్యత్తు కోసం మారిండ్రు పార్టీ అన్నది మాకు తెలుసు. సరే, నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు మారిండ్రు అన్నది విషయం కరెక్ట్ అయ్యేది ఉంటే ఈ రోజుకి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి మనం గ్రామాలలో చూడొచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది. సీసీ రోడ్లు అయినాయి, శ్మశాన వాటికలు అయినాయి, అన్ని పార్కులు అయినాయి, ఈ లేనిది క్రీడా ప్రాంగణం అయింది, నర్సరీ అయింది, అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదే. ఈ సంవత్సరం నుంచి ప్రజలు అర్థమవుతలేదా? ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ప్రతి ఒక్క ప్రజలు గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క రైతుని అడిగితే తెలుస్తుంది. ఇలా రైతు బంధు ఇయ్యలే. మీ అభివృద్ధి కోసం పార్టీ మారినన్న కడియం శ్రీహరి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పి రైతు బంధు ఎందుకు ఇప్పిస్తలేరండి? ఇప్పటికీ 2 సార్లు రైతు బంధు తీసుకొని రైతులు ఆనందంగా ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు లేదు. అంటే మీ ముఖ్యమంత్రి ఏమో అట్లున్నారు, సమస్యల మీద, రైతు బంధు మీద, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనో ఆలోచించకుండా కేటీఆర్ గారి మీద పడుతుండ్రు. ఇక్కడ మీరేం చేస్తుండ్రు? ఇన్ని రోజులు రాజయ్య గారు విమర్శించినప్పుడు దానికి ప్రతి విమర్శగా మీ స్థాయికి తగ్గట్టు మీరు విమర్శించాలి. ఇవాళేంది వానర సైన్యం తగ్గట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరితోటి ప్రెస్ మీట్లు పెట్టించి ప్రతి మండలానికి మీ ఆదేశం లేనిది ఎవరు ప్రెస్ మీట్ పెట్టరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నోన్ చేసుకోలే. వాళ్ళు ఏ విధంగా మీకు దగ్గర అవుతారు? మేము గెలిపించుకున్నాం, బీఆర్ఎస్ కార్యకర్తలను గెలిపించుకున్నాం, బీఆర్ఎస్ నాయకులను గెలిపించుకున్నాం. మీరు వచ్చి ఇవాళ మొన్నటిదాకా అదే మీ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ కడియం శ్రీహరి గారిని విమర్శించిన వాళ్ళేనే ఈరోజు ఒక్కొక్కరు పొగుడుతుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. ఇది ఎక్కడి కథ? ఇప్పుడు ఆయన గురించి ఎలక్షన్ కాకముందే ఈయన మా పార్టీలకు వస్తాడని చెప్పి అక్కడ ఉన్న ప్రెస్ మీట్లో పెట్టిన నాయకులందరికీ తెలుసు. సరే, విమర్శన ఇస్తే ఎట్లా విమర్శించాలని మీ వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇవ్వకుండా మీరు ఏది పడితే అది, ఏది రాసలీలల రాజయ్య అని ఒకడంటాడు, అది ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిన మాటలేనండి. ఒకడు ఎవడో బయట యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు పెట్టుకున్నారు, మాట్లాడినంటే ఒక పద్ధతి ఉంది. అంటే మేము అనొచ్చా? ఏది ఇప్పుడు కడియం శ్రీహరి గారిని మేము రాసలీలల రాజయ్య అని మా వారిని, మా లీడర్ను మీరు అన్నప్పుడు కామాంధుడు కడియం శ్రీహరి అని మేము అనొచ్చా? అరే, ఇప్పుడు మీ వాళ్ళతోటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిస్తే మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఆసన్నమవుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. మీరు ఈ చిల్లర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు చెయ్యొద్దని మొత్తుకొని చెప్తున్నాం. ఉదాహరణకు ఊరూరా బ్రోకర్లను మీరు మేపుతున్నారు, లోఫర్లను మీరు మేపుతున్నారు, డోఫర్లకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్న విధం చెప్పాలంటే మొన్న ల్యాండ్ ఇష్యూ మీద నడిచిందంట. అరే, ఆ గ్రామంకి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగిన సాక్ష్యాలు తేవాలని ప్రెస్ వాళ్ళు అంటారు కదా. ప్రెస్ మిత్రులకు నిన్న వాళ్ళు చెప్పారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఏ సంబంధం లేకుండా సదరు ఎమ్మెల్యే గారు అల్లుడు ఆ ఊరికి, గ్రామానికి ఎందుకు పోతారు? అక్కడ లంచ్ బాక్సులు ఎందుకు తింటారు? ఆడ కార్లల్లో కూర్చొని ఎందుకు చూస్తుంటారు? ఇవన్నీ మీరు సీక్రెట్ కెమెరాలా పెట్టుకొని తీసేది ఉంటే మీకు అన్నీ తెలుస్తుందన్న ప్రెస్ మీద. కనీసం ఎవరైనా ప్రెస్లు ఇద్దామని చెప్పి వీడియోలు తీసినా కూడా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకునే రకాలు వీళ్ళు. ఎందుకు ఒక ఊర్లో, గ్రామంలో ఏం లేదే కడియం శ్రీహరి గారి మీద బట్టగాల్చి మీదేస్తారా? గ్రామ జనాలు ల్యాండ్ ఇష్యూల మీద, వీటి మీద మీదేస్తారా? వేయరు. అక్కడ ఎంతో కొంత నిజం లేనిది ఎవరు మాట్లాడరు. ఒక డిప్యూటీ సీఎంగా 4 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేగా డాక్టర్ రాజయ్య గారు తెలంగాణ కోసం
తన పార్టీకి అధికార పార్టీకి రాజీనామా చేసిన ఒక నాయకుడిగా ఎంతో గుర్తింపు పొంది ప్రజలు 4 సార్లు వరుసగా గెలిపించుకున్నారు. కడియం శ్రీహరి గారితో కంపేర్ చేస్తుంటే కడియం శ్రీహరి గారు ఎప్పుడు 4 సార్లు గెలవలే. ఎందుకు గెలవలే? అభివృద్ధి ప్రదాత అంటారు, ఎంతో చేసిండ్రు, మేలు చేసిండ్రు అంటారు. ఇవన్నీ చేసినప్పుడు వారిని వరుసగా ఎందుకు ప్రజలు గెలిపించలే? సరే, ఇది పక్కన పెడదాం. రాజయ్య గారు గెలిచినప్పుడు ప్రతిసారి 20,000, 30,000, 38,000 మెజారిటీతోటి వారు ప్రతిసారి అధిక మెజారిటీతోటి గెలిచారు. కడియం శ్రీహరి గారు గెలిచినప్పుడు 4,000, 5,000, 3,000, 6,000. ఏంది మెజారిటీ? దాన్ని బట్టి ప్రజల్లో ఉన్న వారికి ఎంత నమ్మకం, ప్రజలకు వారి మీద ఎంత నమ్మకం ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతుంది. అసలు వారి గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చు. కానీ జాగ్రత్త, కాంగ్రెస్ లీడర్లకు అందరికీ మళ్ళా చెప్తున్నాం, మీరు నోరు జారి ఇంకోసారి రాజయ్య గారిని ఈ పర్సనల్ విషయాలను పిచ్చి పిచ్చిగా కామెంట్ చేసేది ఉంటే మేము అరే చరిత్ర తెలుసుకోండి, మీకు కూడా తెలుసు ఎవరేంది, కడియం శ్రీహరి గారు ఏంది అన్నది తెలియదా? పాత నాయకులందరికీ తెలియదా? వారు ఏం చేస్తుంటారు, ఏమైంది అన్నది మొదటి నుంచి లాస్ట్ వరకు చెప్పేది ఉంటే, వారి చరిత్ర చెప్పేది ఉంటే చాలా చండాలంగా ఉంటుంది. అది మాట్లాడడానికి కూడా మాకు ఇష్టం లేదు. ఊర్లలో, గ్రామాలలో అరే ఎంత కదండి చెప్పాలంటే సిగ్గుపోతుంది. మొన్న కాంట్రాక్టర్ కొందరు లీడర్స్ అంట కడియం శ్రీహరి గారి ముందుకు పోయేటప్పుడు చేతులకు ఉన్న బంగారం ఏది రింగులు తీసి జేబులు వేసుకొని, మెడలు ఉన్న చైన్ తీసుకొని జేబులు వేసుకొని వారి ముందడికి పోయేదంట. అంటే ఒకరు బంగారం రింగు పెట్టినా, మెడలో బంగారం గొలుసు వేసుకున్నా ఓర్వలేని తత్వం. ఇంక నెక్స్ట్ చూసేది ఉంటే ఎవడన్నా నాయకుడు మంచి బట్టలు వేసుకున్నా కూడా కిందికి మిందికి చూస్తాడు. అది వారిని అడగండి కావస్తే. ఇది కడియం శ్రీహరి గారిని అడగండి, నేను వేరే వాళ్ళని అడగమంటలేను. వారిని అడిగినా చెప్తారు. వారితోటి మొదటి నుంచి ఉన్న అనుచరులను, ఒక నాయకుడు అంటే మంచిగా ఖద్దరు బట్టలు వేసుకోవాలి, కడక్గా ఉండాలి, నీట్గా ఉండాలి. అదొక కడియం శ్రీహరి గారు ఉంటారు. మరి మిగతా కార్యకర్తలు, వారి నాయకులు, సహచర నాయకులు ఉండేది ఉంటే అది వారికి గిట్టదు. ఇది అందరికీ, నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ప్లస్ వారికి ఇంకా విమర్శలు చేస్తున్నారు ఏంటంటే, వారి కార్యకర్తలతోటి, నాయకులతోటి విమర్శనాస్త్రాలు ఒకటేసారి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టిస్తారు, మీటింగ్లు పెట్టిస్తారు. అరే ఇన్ని రోజులు రాజయ్య గారు విమర్శించినప్పుడు అప్పుడు ఎందుకు పెట్టలేదండి ప్రెస్ కాన్ఫరెన్స్లు? కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పటి వరకు ట్రైనింగ్ ఇవ్వలేదా? మీరు అప్పటి వరకు మాట్లాడమని చెప్పలేదా? పొట్టు విమర్శించినా ఇప్పటి వరకు ఇంతవరకు చేసిన విమర్శలు నిజమేనా? మీ మీద చేసిన విమర్శలు అప్పుడు ఎందుకు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలే? ఇప్పుడు ఎందుకు పెడతారు? దీనికి కూడా ఒక విషయం ఉన్నది. కోర్టు మొట్టకాయలు ఇస్తుంది. ఆల్రెడీ అనర్హత వేటు అన్న పదం ఎంత చండాలంగా ఉంది అంటే, మోసం చేసి పోయినప్పుడు వారిని కొట్టిపడేస్తారు అన్నట్టు. ఎగ్జామ్లో పాసు ఫెయిల్ అయినట్టు ఈ ఎమ్మెల్యే పదవికి నుంచి డిస్క్వాలిఫై చేసే రోజు దగ్గర పడ్డది. కోర్టు మొట్టకాయలు ఇచ్చేటట్టుంది. మనం కూడా ప్రిపేర్ కావాలి ఎలక్షన్స్కు. బై ఎలక్షన్స్ వస్తే మన ఈ భాషింగాలు అవుతాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడని కాంగ్రెస్ కార్యకర్తలను ముందట పెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడించుడు ఇవన్నీ చేస్తున్నారు. ఎవరికి అర్థం కాదండి? కోర్టు చెప్తూనే ఉన్నది. అసలు మీకే కనుక కొద్దిగా అయినా ఇక్కడ జరుగుతున్న రైతులు కూడా పొట్టు తిడుతున్నారు. మా ముందట పెట్టి కెమెరాలు పెట్టి మేము మాట్లాడు ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ఒక రైతు ముందటికి వెళ్ళి రైతు దగ్గర మాట్లాడమంటే వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొంటలేరు, ఆడ లోడింగ్ అయితే లేదు. ఈ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీకు రాజయ్య గారికి ఉన్న తేడాలు చెప్పాలంటే ఒక పుస్తకం రాస్తాం. ఆ తేడాలలో మొదటి నుంచి ఎన్ని అక్రమ సంపాదన. రాజయ్య గారు బై ప్రొఫెషన్ ఈజ్ ఏ డాక్టర్. ఒక డాక్టర్ సంపాదన ఎంత ఉంటుంది? బై ప్రొఫెషన్ ఈజ్ ఎ రిచ్ పర్సన్. మీరేందండి బై ప్రొఫెషన్ యు ఆర్ ఏ పూర్. మీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మీరు రాజయ్య గారు కార్ల నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేసుకొని ఎమ్మెల్యేకి గెలిచిండ్రు. మీరు ఎట్లా అండి ఒక డొక్కు స్కూటర్ మీద ప్రచారం చేసుకున్నారని ప్రతి ఒక్క గ్రామాల, పల్లెటూర్లలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈరోజు మన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, ఎవరి కోసం మీరు పార్టీ మారిండ్రు? మీకు కూతురు కోసం మంచి బంగారు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఎందరో పొట్టగొట్టి, ఎంతో కాంగ్రెస్ నాయకులు ఆ ఎంపీ పదవికి ఆశపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉండి వాళ్ళందరినీ పొట్టగొట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీలేమో ఇక్కడ టికెట్ రాజయ్య గారు మీ మీద ఓడిపోలేదు. రాజయ్య గారు మీరు టికెట్ లాక్కోబడ్డారు. రాజయ్య గారి టికెట్ మీరు లాక్కున్నారు. ఎక్కడైనా ఎలక్షన్లో గెలిచి రాజయ్య గారి మీద గెలిచి మీరు నిరూపించుకున్నప్పుడు రాజయ్య కంటే గొప్ప లీడర్ మీరు అవుతారని, అంతే తప్పించి కుట్రలు కుతంత్రాలు చేసి వారి దగ్గర నుంచి పదవి లాక్కుంటే మీరు గొప్ప లీడర్ ఎట్లయితారండి? ఆయన ఓడిపోయిన మనిషి కాదు.
వరుసగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేనండి. వారు మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతారు మీ గురించి? వారు మాట్లాడంగానే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు సమాధానం చెప్పొచ్చు కదా. నేను ఉత్తముణ్ణి, నా కొడుకు నా అల్లుడు ఉత్తముడు, ఇక్కడ ఫ్రాడింగ్ చేయలేదు, అక్కడ ఇది చేయలేదు, ఈ భూదందాలలో మేము ఇన్వాల్వ్ అవుతలేము, పోలీస్ ట్రాన్స్ఫర్లో మా అల్లుడు ఇన్వాల్వ్ అవుతలేడు, మా అల్లుడికి ఏం బిజినెస్ లేదు, మా అల్లుడు డాక్టర్ కాబట్టి ప్రొఫెషన్ అదే పెట్టుకుంటాడు. ఎవరన్నా డాక్టర్ ప్రొఫెషన్ సక్సెస్ఫుల్ మెన్ ఒక డాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ నడిపించుకోవాలి కదా. ఇవాళ సిమెంటు కాంట్రాక్ట్లు ఇవాళ ఎవరికి వస్తున్నాయండి బిల్సు? అందరు కాంట్రాక్టర్లు గ్రామాలలో ప్రతి ఒక్క సర్పంచు, ఎంపీటీసీలు, నాయకులు రోడ్లు పోసిండ్రు, ఎన్నో పనులు చేసిండ్రు, బిల్స్ రాలే. ఇవాళ మీ బినామీ కంపెనీలకు, మీ అల్లుడు కంపెనీలకు ఇవాళ బిల్స్ 10 రోజులలో బిల్స్ వస్తున్నాయంట. గోసపడుతున్నారు కాంట్రాక్టర్లు. అంటే రాజకీయంగా అందరినీ హింసపెట్టిన కుటుంబం, రాజకీయంగా పదవులు లాక్కునే కుటుంబం. ఇవాళ కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లన్నీ ఒకటే కంపెనీ ఇక రోడ్లు పోసి ఒక్కొక్కటి సంవత్సరాల నుంచి బిల్స్ రాకుంటే మీ బిల్లుస్ ఏందండి? అవి అన్ని ప్రూఫ్సే ఉంటాయి, ఆన్లైన్ రికార్డే ఉంటుంది. బిల్లు ఇట్లా చేయంగానే 10 రోజులల్లో బిల్లు వాడు, మా అంటే నెల రోజులు కూడా ఆగులేదు. ఇట్లా చేయంగానే ఇట్లా బిల్లు వాడు. ఒక్కొక్క కాంట్రాక్టర్ ఏమో సంవత్సరాల నుంచి బిల్స్ కోసం వెయిట్ చేసి దివాలు తీస్తా అంటే, ఇక్కడేమో ఏం లేనోడు టక్క 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 బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటారు. ఇంకోటి, రాజయ్య గారి మీద ఇవి తీసుకున్నాం, అవి తీసుకున్నాం, ఇది తీసుకున్నాం అని ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, రాజయ్య గారు శ్రీరామచంద్రుడు అంటలేం మేము. రాజయ్య గారు రావణుడైతే కాదు. రాజయ్య గారు ఎవరిని హింస పెట్టరు. మళ్ళా చెప్తున్నా, రాజయ్య గారు శ్రీరామచంద్రుడు కాకపోవచ్చు, కానీ రాజయ్య గారు రావణుడు కాదు. కనీసం వీరిని రావణుడితోటి పోల్చినా కూడా రావణుడు అన్న కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. సీతను తీసుకుపోయి అక్కడ లంకలో పెట్టినప్పుడు ఆమె పర్మిషన్ లేని టచ్ కూడా చేయలేదంట. ఒక మహానుభావుడే రావణుడు కూడా. కానీ మీరు అంతకంటే ఘోరంగా తన పిల్లను అంటే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని హింస పెడుతున్నారు. వారి మీద జాఫర్ గట్ల కేసులు పెట్టిస్తున్నారు. వారు ఎంతో గోసపడి మా టీవీ ఛానళ్ళకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇందిరాగారి పరిస్థితి ఏందండి? మీరు వచ్చిండ్రు, ఇందిరాగారిని రావద్దు ఇక్కడికి రానియకుండా కుట్రలు చేస్తున్నారు, హైకమాండ్కి చెప్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇటు రానియకుండా చేస్తున్నారు. అంటే ఇది ఎంత దౌర్భాగ్యం అండి? రేపు వచ్చే ఎలక్షన్లో మీ బిడ్డకు స్టేషన్ గన్పూర్ అప్పచెప్పాలనే ఆలోచనతోటే కదా మీరు ఇవన్నీ చేసేది. అరే 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఎటుపోయినరు? 10 సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీని కాపాడి ఖర్చులు పెట్టుకున్న ఇందిరాగారు ఎటుపోయినరు? ఇలా వాళ్ళ గౌరవం ఇవ్వాలి కదా. పోనీ అవన్నీ వదిలేయండి. ఎక్కడైనా కూడా ప్రజలకు ఏమైనా ఆపద సంపద, ఏ ట్యాబ్లెట్కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్న, ఒక ట్యాబ్లెట్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ రాజకీయ నాయకులకు ఎక్స్పైరీ లేదా? అంటే ఒకసారి పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా మేమే ఉండాలి గద్దె మీద. ఇది ఎక్కడి నుంచి? ఒక్కసారి నేను సర్పంచ్డైనా, విజ్ఞత గండోని, ఎడ్యుకేటెడు, అన్ని అర్హతలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఒక్కసారి మనం పదవి చేసినాం కదా, ఇంకోసారి అవసరం లేదు, ఈ పదవి ఇంకోళ్ళకి ఇద్దాం, అవకాశం ఇంకోళ్ళకి ఇద్దాం అన్న ఆలోచన ఉన్నది. ఇన్ని సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీని పట్టుకొని ఎందుకు ఇట్లా ఆలోచన ఎందుకు మీకు? ఇంకా ఇన్ని సంవత్సరాలు మేము తప్పించి ఇంకో దళితుడు లేడా? ఇంకో దళితుని ఎంకరేజ్ చెయ్యరా? అసలు ఒక్క కార్యకర్తనైనా నాయకుడిని తయారు చేసిండ్రా? ఎవడు ఇప్పుడు ఒక గ్రామంలో ఉన్న కార్యకర్త గ్రామం దాటాడు, మండలంలో ఉన్న లీడరు మండల్ దాటొద్దు, నియోజకవర్గంలో ఉన్న నాయకుడు జిల్లా దాటొద్దు. అరే ఇదెక్కడి పరిస్థితి? పోనీ అభివృద్ధి కావాలంటే ఒక బయటి మంత్రులు మన కాన్స్టిట్యున్సీకి రావాలి, బయటి మంత్రులను వాళ్ళని వీళ్ళని గౌరవించుకోవాలి, ఇన్వైట్ చేసుకోవాలి. మీరు ఒక బయట నుంచి ఒక మంత్రి వస్తా అంటే మన శ్రీపతిపల్లిలో చూసినాం, రావద్దని చెప్తారు. అంటే ఇది ఎక్కడి కల్చర్ అండి? అంటే మీరు తప్పించి ఇక ఎవరు కింద ఉండొద్దు, కింద ఎవడేదొద్దు, పైన ఎవడు ఇక్కడికి రావద్దు, నేనే రాజు నేనే మంత్రిగా ఈ సంద్రంగా మారింది స్టేషన్ గన్పూర్. ఒక మంత్రి వస్తుండం పక్క కాన్స్టిట్యున్సీలు చూస్తలేమా అండి? అంటే కళ్ళుండి కబోదులమైనవా? ఇలా హన్మకొండ కాన్స్టిట్యున్సీకి ఒక మంత్రి అందరు మంత్రులను పిలుచుకుంటాడు, ఆయన నిధులు తెచ్చుకుంటాడు. ఆయన రాజేందర్ రెడ్డి వర్ధనపేట నియోజకవర్గానికి అందరు మంత్రులను పిలుచుకుంటాడు, నిధులు తెచ్చుకుంటాడు ఎంతో కొంత. అదే అక్కడ పాలకుర్తి నియోజకవర్గం అట్లనే ఉన్నది. అరే ఈ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి దరిద్రం ఏందండి? నేను తప్పించి ఇంకోటి రావద్దు, నేను తప్పించి ఇక్కడ హీరో ఎవడు కావద్దు. సరే సొంత పరిచయం నుండి మేము పిలుచుకుందామన్నా కూడా మీ ఆటంకాలు ఏంది? మేము అదర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కళాఖండిగా చెప్తున్నాం. అరే పనులు ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు పరిచయాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది.
వాళ్ళ నుంచి మా గ్రామానికి ఏదైనా అభివృద్ధి తెద్దామనుకుంటున్నాం. ఇలా 100% చెప్తున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా కూడా సత్తా ఉన్న నాయకులం. కాంగ్రెస్ పార్టీని అడిగి రిక్వెస్ట్ చేసి అవసరం ఉంటే మెడలోంచైనా ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటాం, మా మండలాన్ని డెవలప్ చేసుకునే సత్తా ఉంది. అయినా కానీ ఇక్కడ అడ్డుపడే నాయకుడు ఉన్నాడు కాబట్టి ఏం చేయలేము. ఒక రాజయ్య గారు 100 పడకల హాస్పిటల్ తెచ్చినప్పుడు అడ్డుపడ్డారు. ప్రతి పనికి పార్కులు తెస్తే అడ్డుపడతారు, మున్సిపాలిటీని అడ్డుపడ్డారు. ఇవన్నీ నిజాలు కావా? మేము మీ పక్కన లేమా? అప్పుడు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకున్నప్పుడు మేము మీ పక్కన లేమా? అరే తప్పు చేసిండ్రు, ప్రభుత్వం తప్పు చేసింది, అప్పుడు అడగాల్సిన దమ్ము ఉండాలి కదా. మీరు ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ మంత్రి, డిప్యూటీ సీఎం కదా. మరి ఒక మనోజ్ రెడ్డి అడిగింది కదా, బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా అక్కడక్కడ 100 పనులు చేసినప్పుడు చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అది కూడా మా అధినాయకునికి తెలవాలి కేసీఆర్ గారికి అన్నట్టు. అప్పుడు కూడా మేము పోలీస్ స్టేషన్ దగ్గర, ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసినాం. రాజయ్య గారిని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగితే ఇట్లా జరుగుతుందని తీసుకెళ్తే వారు కూడా వచ్చి రావడం జరిగింది, వారు కూడా వచ్చి స్పందించడం జరిగింది. ఇది స్వపక్షమా ప్రతిపక్షమా కాదు, ప్రజల పక్షం నుండి పోరాడండి, మంచి చేయండి. ఒక చెడ్డోడు వచ్చి మన పక్కన, లంగోడు వచ్చి మన పక్కన కూర్చున్నంత మాత్రాన వాడు పునీతుడు కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పక్కన ఎట్లున్నారంటే కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఏమున్నదండి, బందిపోట్లు పడ్డారు కాంగ్రెస్ పార్టీలా. బందిపోట్లే నేను చెప్తున్నా కదా, బందిపోట్లు దొంగలు పడ్డట్టు కాంగ్రెస్ పార్టీలో పడ్డారు. ఇక పదవులు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీలో ఇందిరాబాబు గారి మనుషులకే పదవులు వచ్చినా కాదు, ఇందిరాగారితో ఉండి కడియం శ్రీహరి గారికి కోవట్టుగా ఉన్న వారికి మాత్రమే పదవులు వచ్చినాయి. ఇలా పదవిలో కూర్చున్న నాయకుడిని అడగండి, ప్రెస్ మిత్రులకు మీకు కూడా చెప్పుంటాడు. కడియం శ్రీహరి గారు ముందే మా పార్టీలకు వస్తారు అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇదంతా ఇది ఒక ఫిక్సింగే జరిగింది. ఇంకొక విషయం, రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీకి వస్తానంటే ఎవరు తీసుకోలేదని. అరే ఒక బస్సు ఎక్కేటప్పుడే బస్సులో ఖర్చీఫ్ వేసుకున్నాడంటే వేరే వాడు వచ్చి కూర్చుంటే నేను ఖర్చీఫ్ వేసుకున్నా అని కొట్లాడతాడు. ఈ కడియం శ్రీహరి గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎందుకంటే స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలేమనే ఆలోచనతో గెలిచిన తర్వాత ఏం చేసిండబ్బా, కాంగ్రెస్ పార్టీ బస్సులో ఖర్చీఫ్ వేసుకొని కూర్చున్నాడు. ఇక రాజయ్య గారు పోతే అక్కడ సీట్ ఎక్కడిది? రాజయ్య గారిని ఆహ్వానించి కొందరు నాయకులు కాంగ్రెస్ వాళ్ళు, కానీ అసలు నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి దగ్గర ఖర్చీఫ్ వేసుకొని ఫిక్సింగ్ పెట్టుకున్నారు ముందే. ఈ అందరు నాయకులు, రాజన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు, పార్టీ తెలంగాణ కోసం ఆయన పార్టీని వదిలిపెట్టి పోయిండు అని చెప్పి ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యే వారికి ఫోన్ చేసుడు ఇవన్నీ జరిగినాయి. జరిగితే ఏంది, అసలు కుర్రం ఎక్కడొచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ తన వర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి కడియం శ్రీహరి గారిని, పాత తెలుగుదేశం బ్యాచ్ కదా కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గద్దెలు ఆయన ఉన్నాడు కాబట్టి ఈ సీట్లో ఆయనను ఖర్చీఫ్ వేసి పెట్టి ఒక ఎమ్మెల్యేని తెచ్చుకుంటే ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలను కొంటుండ్రు, ఈ అంగట్లో పశువులను కొన్నట్టు కొంటారు. అరే అమ్ముడు పోయిండు రాజయ్య గారు, ఈ సీట్ అమ్ముకున్నారు, ఆ సీట్ అమ్ముకున్నారు ఏందే? నేను కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నా, నాయకులకు చెప్తున్నా, అరే మీ సారే అమ్ముడు పోయిండేయా, ఇక్కడ మా సారు ఈ సీట్ అమ్ముకున్నాడు, ఆ సీట్ అమ్ముకున్నారు అంటారు కదా. ఇక్కడ మా సారు అమ్ముడు పోయి మీకు మీ పార్టీకి వచ్చిండు, అది గుర్తుపెట్టుకోండి. కడియం శ్రీహరి గారు అమ్ముడు పోయినరా లేదా? ఇలా ఇన్ని కోట్లు, ఒక ఎమ్మెల్యేకి గెలవాలంటే ఎన్ని కోట్లు కావాలి, ఒక ఎంపీగా గెలవాలంటే ఎన్ని కోట్లు కావాలి? మరి ఇన్ని డబ్బులు వారికి ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను అడుగుతున్న సూటి ప్రశ్న. సరే, ఇవన్నీ మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడడానికి ఉన్నాయి. దాని గురించి ఏంటంటే, కడియం శ్రీహరి గారు వానర సైన్యాన్ని వేసుకొని వస్తారా, నేను మా రాజన్న ఒక్కలమే వస్తామని ఇదివరకే చెప్పినాం. ఇక దేని గురించి చర్చిద్దాం? రాసల గిల్లెల గురించి చర్చిద్దామా, కమిషన్ల గురించి చర్చిద్దామా, అవినీతి తిమంగళం అనే దాని గురించి చర్చిద్దామా, కల్నాయకు గారి పుస్తకం వేసిన దాని గురించి చర్చిద్దామా, అన్నలు పెట్టిన పేరు దళిత దొర అని పెట్టిన దాని గురించి చర్చిద్దామా, అంటే నీ కుటుంబంలో ఎవరేం చేసినారో దాని గురించి చర్చిద్దామా, వీరి కుటుంబంలో ఏం చేసిందని మీరు బయట పెడుతున్నారు కదా, మరి మీ కుటుంబం వారు ఏం చేసిందని దాని గురించి చర్చిద్దామా? ఇవన్నీ చర్చలు ప్రముఖంగా అందరి కార్యకర్తలను పెట్టి మీటింగ్ పెట్టి, ఏదో ఇవాళ ఎట్లయిపోయిందంటే సమాజంలో 100 మంది ఎక్కడ ఒక దిక్కుంటే ఒకడు అమ్మాయికుడు బక్కోడు కొంచెం తెలివి లేని వాళ్ళు ఒకడు ఉంటే న్యాయం వీని పక్కనున్నా కూడా ఈ 100 మందికి న్యాయం చేసేటట్టు ఉన్నది. ఇవాళ పోలీసులకు పోస్టింగ్లు ఇచ్చుకుంటా, ఎస్ఐలకు సిఐలకు పోస్టింగ్లు ఇచ్చుకుంటూ ఇష్టారాజ్యంగా ఒక రాజు మాదిరిగా నియోజకవర్గాన్ని మాదిరిగా అంటే రాజులాగా పరిపాలన చేస్తాడు. ఒక పేదోడు, ఇక్కడనే మా శ్రీపతిపల్లిలో ఒక చిన్న సంఘటన, కడియం శ్రీహరి అనుచరులు
కడియం శ్రీహరి దగ్గర ఉన్న చెంచాలు అంతా ఏమిటంటే డబ్బులు వసూలు చేసుకోవడానికి బాగా అలవాటు పడ్డారు ఈ భూముల దందాలు. ప్రతి ఒక్కరి భూములు నిరూపించామంటే మా ఊరు నుంచే స్టార్ట్ చేద్దాం శంకారావం. మా ఊరు నుంచే శంకారావం పూరించి ఎన్ని డబ్బులు ఎవడెవడు తీసుకున్నాడు, ఎవరెవరి దగ్గర తీసుకున్నాడు, ఆడియోతోటి కావాలన్నా వీడియోతోటి కావాలన్నా ఇవన్నీ నిరూపించామంటే నిరూపిస్తాం. నిరూపించుకొని పేదవాళ్ళు ఇద్దరు రైతులు, సామాన్య రైతులన్నా ఇద్దరు రైతులు గెట్టు పంచాయతీ అయితే ఒక ఎస్ఐ వస్తారు, ఆయన ఎస్ఐ గారు వచ్చి ఎస్ఐ గారిని పంపిస్తారు. అరే ఇద్దరు రైతులకు న్యాయం చేయాల్సింది పోయి ఒక రైతుకు న్యాయం చేస్తాడు, ఒక రైతుకు అన్యాయం చేస్తారు. ఇది ఎక్కడి పోయే కాలం రాని మేము అడిగితే స్పందించరు. దీన్ని ఆధారాలతోటి రుజువులతోటి సహా నిరూపించగలుగుతాం. ఇట్లాంటి పరిస్థితి అంటే చెప్పాలనుకుంటే ఇవాళ ప్రెస్ మీట్ సరిపోదు. ఒక ఎపిసోడ్లు టీవీలలో నెట్ఫ్లిక్స్లో దాంట్లో వస్తుంది చూసిరా, అట్లా ఒక ఎపిసోడ్స్ పెట్టి ఒక ఎపిసోడ్కి ఏమో పేరు ఏమని పెడతాం, కల్నాయక్ అని పెట్టాలి. ఇంకొక ఎపిసోడ్కి ఏమో దళిత దొర అని ఒక ఎపిసోడ్ తీయాలి. ఇంకో దానికి ఏం చేస్తాం, అవినీతి తిమంగళం అని ఒక ఎపిసోడ్ తీయాలి. అంటే 7-8 ఎపిసోడ్లు ఒక 10 ఎపిసోడ్లు అయితే కావచ్చు అన్న. అన్ని ఎపిసోడ్లలో సినిమా తీయచ్చు. ఒక ప్రెస్ మీట్లో గంట సేపులో అయిపోయే టైం కాదు ఇది. ఇట్లా డిస్కస్ చేసుకుంటూ పోతే ఇక పుస్తకమే రాసిన నిన్న, డిఫరెన్స్ బిట్వీన్ రాజయ్య అండ్ కడియం శ్రీహరి గారు అంటే పుస్తకం రాసిన. ఎందుకంటే వీరితో పనిచేసిన అనుభవం ఉన్నది, వారితో పనిచేసిన అనుభవం ఉన్నది. తెల్ల చొక్కా వేస్తే ఓర్వో, బంగారం ఉంగురం పెట్టుకుంటే ఓర్వో, పక్కన కార్యకర్తలు ఈ నాయకుడు ఇట్లున్నాడు అనుకోండి, ఈ నాయకునికి ఎవరన్నా వచ్చి విలువ ఇచ్చిండు అనుకోండి, అది కూడా ఆయనకు నచ్చదు. అరే ఎట్లుంటాను రయ్యా, పాపం బాధ అవుతుంది. ఇలా మాకు ఒకవేళ ఆయన పోయినందుకు ఒక విధంగా సంతోషం అవుతుంది, ఒక విధంగా అయ్యా మేము ఓట్లేసి మోసపోయినామని మా మీద మాకే బాధ అవుతుంది. ఈ స్టేషన్ కనుక ప్రజలకు కూడా బాధ అవుతుంది. అరే మీరు అడగండి, ప్రెస్ మిత్రులు మీరే అడగండి అన్న. సార్ మీరు ఒక స్కూటర్ మీద వచ్చింది కదా ఎమ్మెల్యేగా, ఈరోజు మీకు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎట్లు వచ్చింది సార్ అడగండి సార్. ఇవాళ మనకి ఇక్కడనే రాంపూర్లో మన అల్లుడు గారు పెద్ద డాక్టర్ చేసింది డాక్టర్ ప్రొఫెషన్ చేసి సంపాదించింది లేదు, ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టింది లేదు, ఒక క్లినిక్ పెట్టింది లేదు సార్. అల్లుడు గారు ఎందుకు ఇట్లా సంపాదించిండ్రు, ఇవాళ సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ ఎట్లా పెట్టింది సార్ అని అడగండి అన్న. మేమెందుకు అడగాలి? ప్రశ్నించిన గొంతే ప్రెస్. ఇవాళ ఎండగట్టండి. ఇప్పుడు కడియం శ్రీహరి గారిని కడిగే అవకాశం ప్రెస్కి ఉన్నది. సరే ప్రతిపక్షం వాడంటే ఏదో పడకుంటే ఏదో మాట్లాడింది కావచ్చు అనుకున్నాం. ప్రెస్ ఈ సమాధానాలు అడిగితే అబద్ధాలు చెప్పేటోళ్ళకి ఏం సమాధానం? ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూకి పోయి నేను పార్టీని మారను, నాకు అవకాశం ఎందుకండి, నేను పార్టీలు మారే అవకాశం ఎందుకు అని చెప్పాను. అరే ప్రెస్ ముఖంగా కూడా అబద్ధాలు ఆడేటోళ్ళతోటి ఏం మాట్లాడతామండి? ఎవడన్నా ఇట్లా మాలాంటోడు తెలివి కల్లోడు ఓ సర్పంచ్గానో ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గానో మేము మాట్లాడితే మా స్థాయి అంటారు. మరి ఇలా ఏ స్థాయి ఉన్నదని చెప్పి ఇలా కాన్స్టిట్యున్సీలో ఒక్కడు కూడా ప్రజాప్రతినిధి కానోళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కానోళ్ళందరూ రాజయ్య గారిని విమర్శించే లెవెల్లో ఎందుకు మాట్లాడమన్నారండి ప్రెస్ మీట్? మీరు రాజయ్య గారి స్థాయి అండి వాళ్ళు మాట్లాడేటోళ్ళందరిది. కడియం శ్రీహరి గారు చెప్పండి, రాజయ్య గారు మిమ్మల్ని విమర్శించినప్పుడు మీరు రాజయ్య గారికి విమర్శిస్తుంటే, ఇన్ని రోజుల నుంచి విమర్శిస్తుంటే సమాధానాలు లేవా? ఏమనంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకున్నాడు, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఇట్లాంటి ఈ నీచ పనులను చేసే వాళ్ళని ఏమంటారండి? నాకు తెలియదు, మీరే చెప్పాలి, ప్రజలే చెప్పాలి. ఏమనంటే ఈ ఆడవాళ్ళు ఇక్కడ ఎలిపెట్టిండు, అక్కడ ఎలిపెట్టిండు, గివ్వా? రాజయ్య గారు ప్రజల్లో ఉన్నారా లేరా? సాగు బతుకులకు ఆయన అటెండ్ అవుతున్నారా లేదా? అభివృద్ధి పనులు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందా లేదా? ఎన్ని అభివృద్ధి పనులు చేసింది? ఈ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని అభివృద్ధి పనులు చేసింది? మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఇంతే సింపుల్ క్వశ్చన్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి పనులు చేసింది? వీరు వచ్చిన సంవత్సరం నుంచి ఏం చేసిండ్రు? ఇది ఒక్కటే సూటి ప్రశ్న అన్న, దీనికి సమాధానం చెప్తే చాలు. అందరికీ నమస్కారం. చాలా మాట్లాడేది ఉన్నది, చాలా పని కూడా ఉన్నది కాబట్టి సెలవు.